నమస్కారం వెల్కమ్ టు ruchilu.com మరమరాలు ఉప్మాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మరమరాలు ఉప్మాకి కావాల్సిన పదార్థాలు సన్నగా తరిగిన క్యాప్సికమ్, పసుపు, ఎండుమిరపకాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు, ఉప్పు, మరమరాలు, శనగపప్పు, పల్లీలు, మినప్పప్పు. సో కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేసాం కదండి, రెసిపీలోకి ఎంటర్ అయిపోదాం. స్టవ్ వెలిగించాలమ్మా. ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకోవాలమ్మా. ఆయిల్ ఇవ్వమ్మా సంజన. ఫస్ట్ ఆయిల్ యాజ్ యూజువల్. దీనికి సింపుల్గా కొంచెం ఆయిల్ పడుతుందమ్మా సంజన. ఓకే, ఆయిల్ కొద్దిగా వేసుకోవచ్చు, పిల్లలకి ఏం హాని చేయదు. ఒక చెంచా సరిపోతుంది. ఒక్క స్పూన్ ఆయిల్ వేసారంతే. నెక్స్ట్ మినప్పప్పు, ఒక స్పూన్ మినప్పప్పు, 2 స్పూన్లు పల్లీలమ్మా, ఓకే, 1 స్పూన్ శనగపప్పు అమ్మ. ఆవాలు ఇవ్వమ్మా సంజన. ఆవాలు, 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర, జీలకర్ర, 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చి, ఓకే, పసుపు, పసుపు, కొద్దిగా పసుపు. ఇది కూడా చాలా సింపుల్ అయిన వంటకం సంజన. చాలా 5 మినిట్స్లో అయిపోతుంది. పిల్లలు వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని వాళ్ళ డ్రెస్ మార్చుకునే లోపల 5 మినిట్స్లో చేసేచ్చమ్మా ఈ వంటకం. అది కూడా వేడిగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది కూడా. సో ఈవినింగ్కి ఇది స్నాక్ పర్ఫెక్ట్ అండి. పిల్లలు రాగానే స్కూల్ నుంచి ఆర్ పెద్దవాళ్ళు కాలేజ్ నుంచి కానీ ఆఫీస్ నుంచి రాగానే క్విక్గా హాట్గా ఈ స్నాక్ చేయొచ్చు. డిన్నర్లో కూడా చాలామంది రైస్ అవాయిడ్ చేసే వాళ్ళు ఇది తీసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది. లాస్ట్ నైట్లో కూడా లైట్ ఫుడ్ అమ్మా ఇది. అవును, నేను నైట్లో కూడా ఏదో చేసుకు తింటాను నైట్లో. ఉల్లిపాయలు అమ్మా. ఓకే, ఉల్లిపాయలు, క్యాప్సికమ్, పచ్చిమిర్చి అమ్మా. క్యారెట్ కూడా వేసుకోవచ్చు అండి ఇందులో. ఆలుగడ్డ వేసుకోవచ్చు, క్యాప్సికమ్ వేసుకోవచ్చు, క్యారెట్ వేసుకోవచ్చు, మా ఇష్టం తినేదన్నమాట. కూరగాయలు కూడా వేసుకోవచ్చు. సో మనకి నచ్చిన కూరగాయలు కూడా వేసుకోవచ్చు, హెల్తీగా స్నాక్ అయిపోతుంది. పచ్చిమిర్చి నువ్వు ఈ లోపల మరమరాలు నానబెట్టమ్మా నీళ్ళు పోసి. ఓకే, ఇవి ఇందులో వేసేసి వాటర్ పోయాం. మరమరాలు అందులో వేసేసుకొని వాటర్. ఎంత వాటర్ పోయమంటారు? పోయండి, అవి మురిగేదాకా పోయమ్మా. సరిపోతుంది. ఓకే, ఈ మరమరాలు ఉప్మా చాలా సింపుల్ అండి. ఒక బాండీ పెట్టేసి అందులో జస్ట్ 1 స్పూన్ ఆయిల్ సరిపోద్ది. హెల్దీగా కూడా ఉంటారనమాట మీరు. సో అందులో మనం ఏం చేస్తామంటే ఆవాలు, జీలకర్ర, తర్వాత ఉల్లిపాయలు, సన్నగా తరిగిన క్యాప్సికమ్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పసుపు, ఉప్పు, పల్లీలు, మినప్పప్పు, శనగపప్పు వేసేసుకొని బాగా కలుపుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకో పక్కన ఏంటంటే మనం ఈ మరమరాల్ని ఒక బౌల్లో వేసేసుకొని వాటర్ అవి మునిగే వరకు వాటర్ పోసేసుకోవాలన్నమాట. సో వెంటనే ఇవి ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ అలా మరమరాలు వేసేసి అవి మునిగే వరకు వాటర్ పోసేసి అలా పెట్టేసారు. సాల్ట్, కొంచెం సాల్ట్. చాలా ఈజీ, చాలా తొందరగా అయిపోతుంది. కొద్దిగా 1/2 స్పూన్ సాల్ట్. ఓకే, తగినంత ఉప్పు వేసేసుకోవాలి. ఇవి వేసేసుకోవడం అంతే, అయిపోయింది. చాలా లైట్ ఫుడ్ అమ్మా, అసలు అనిపించదు అసలుకి. చాలా బాగుంటుంది. అందులో కూరలన్నీ కూడా వేసుకుంటాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మెత్తగా అయిపోవడం అది కూడా ఏమి ఉండదమ్మా. ఓకే, చాలా పొడి ఆడుతూ ఉంటుంది సంజన. చాలా బాగుంటుంది. అయిపోయింది అంతే. చాలా సింపుల్గా అండి మరమరాలు ఉప్మా రెడీ అయిపోయింది. దీన్ని మీరు ఇంకా హెల్తీగా చేసుకోవచ్చు. లైక్ క్యారెట్, కొంచెం క్యాబేజీ, కొన్ని కాలీఫ్లవర్స్ ఆర్ మీకు నచ్చిన వెజిటేబుల్స్ కూడా వేసుకొని హెల్తీగా చేసుకోవచ్చు. మీరు రైస్ తినని వాళ్ళు ఇది పర్ఫెక్ట్గా ఈజీగా తీసుకోవచ్చు. బాక్స్లో అయితే కొంచెం చల్లబడిపోతుంది. ఈవినింగ్ రాగానే అయితే బాగుంటుంది. హాట్గా తింటేనే ఇది బాగుంటుంది. అండ్ బాక్స్ అవాయిడ్ చేసి డిన్నర్లో ఇది తీసేసుకుంటే సింపుల్ అయిపోద్ది టాస్క్. అయిపోయిందమ్మా, స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేయమండి. మరమరాలు ఉప్మా రెడీ.
సంజన టేస్ట్ చూసి చెప్పమ్మా ఎలా ఉందా? డెఫినెట్గా ఈవినింగ్ స్నాక్ అండి. మరమరాల ఉప్మా రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ఈజీగా చేసేసారు. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. ఎలా పొడి పొడిగా ఉంది, బాగా ఉంది. ఇందులో మీరు ఇంకా హెల్దీ చేసుకోవచ్చు. క్యారెట్స్, మీకు నచ్చిన వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. అక్కడక్కడ క్యాప్సికము, ఆ పల్లీలు, మినపప్పు, శనగపప్పు, సూపర్. లెమన్ స్క్వీజ్ చేసే అవసరం లేదు. ఆ పుల్లదనం కూడా అవసరం లేదు వచ్చేస్తుంది. కావాలైతే లెమన్ స్క్వీజ్ చేసుకోవచ్చు, సేవ్ యాడ్ చేసుకోవచ్చు. దీన్ని గార్నిషింగ్ మీ స్టైల్లో కూడా చేసుకోవచ్చు. లెమన్ వేస్తే మెత్తగా అయిపోతుంది. లెమన్ వేస్తే మెత్తగా అయిపోతుంది. ఓకే, దీనికి ఇదే బాగుంటుంది. సూపర్గా ఉందండి మరమరాల ఉప్మా. చాలా 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 థ్యాంక్స్ అన్నపూర్ణ గారు, మాకు గోంగూర చట్నీ, మరమరాల ఉప్మా అండ్ మీ సూపర్ చిట్కాలు చెప్పినందుకు. థ్యాంక్ యూ. ఓకేనమ్మా. చూసారు కదండి, గోంగూర చట్నీ, మరమరాల ఉప్మా రెండు సూపర్గా ఉన్నాయి. సింపుల్గా ఒకటైతే ఈవినింగ్ స్నాక్, గోంగూర చట్నీ అయితే 1 వీక్ నిలవ ఉంటుంది. అండ్ చిట్కాలు, వెల్లుల్లి ఈజీగా పీల్ చేయొచ్చు. అండ్ ఆ హెల్తీ చిట్కా కూడా చాలా బాగుంది.